థ్యాంక్ యూ. మేకప్ కూడా వేసుకోలేదు తెలుసా? Really? న్యాచురల్ బ్యూటీ. Wow. I love stories. రామ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? Surprise. సర్ప్రైజ్. Fantastic. లేత లవ్ స్టోరీ. ఓ నైస్ వెదర్. Kangaroo. Wow. Beautiful. It's beautiful. పద వెళ్దాం. Hey, John, ఆగు. అలా చూస్తే నేను వెళ్ళిపోతాను. పప్పి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? wait. దిగు. ఆడుకుంటున్నావా? నేను దిగను. Oh my God. Excuse me. ఏంటి? సింహం జోక్ కాదు, నిజంగా చూడు. చూడు, భయపడకు. చూసాను. అయ్యో, భయమా? నాకు లేదు. ఇలా. అయ్యో, ఇక మీద సింహం జోక్స్ లో పుట్టి ఎలుక జోక్స్ చాలు. What kind of love story it is? I am asking what kind of love story it is. ట్రూ లవ్ స్టోరీ. What true love story? అదేదో చిన్నపిల్ల తెలియక సింహం జోక్ ఇస్తుంటే సింహాన్ని చూపించేస్తావా? నాకు చాముని చూడాలనిపిస్తుంది అంటాను, చాముని చూపించేస్తావా? అయ్యా 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 అయ్యా. నేను చాముని చూశాను. నేను సింహాన్ని చూశాను. నిజంగా సింహాన్ని చూశాను పప్పి. ఏ సింహం తగలయ్యా, నేను చచ్చేటట్టున్నానమ్మా. రామ్, రామ్, నేను నిజంగా సింహాన్ని చూశాను. ఐ నో. Oh my God, really? ఇక్కడ ఇంత డిస్టెన్స్ లో కళ్ళల్లో కళ్ళు పెట్టి తెలుసా? Oh my God, నేను I can't believe it. హలో, నేను సింహాన్ని చూశాను. రియల్ గానే రామ్ చూపించాడు. Wow. నేను సింహాన్ని చూశాను. నేను డిసైడ్ అయిపోయా, నేనే పడిపోతాను, నేనే ఐ లవ్ యూ చెప్పేస్తాను. What a beautiful day. నా లైఫ్ లో ఇలాంటి ఒక్క రోజు లేదు తెలుసా? సరే నిజంగా. సరే, కెమెరాని టచ్ చేయకు. ఆ చిట్టిలో నీ పేరు ఉన్నా సరే లేకపోయినా సరే నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ. చెప్పేశాను. What a love. జీవితం మొత్తం నాకు ఇలాంటి లవ్ కావాలి. ఇలాంటి ఒక్క రోజు కాదు, లైఫ్ లాంగ్ ఇలాంటి లవ్ కావాలి. చెప్పు 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 చెప్పు. ఏంటి నవ్వుతున్నావు? చెప్పు. లైఫ్ లాంగ్ నేను ప్రేమించడం నా వల్ల కాదు. వాట్? నిజం, జీవితాంతం నేను ప్రేమించడం నా వల్ల కాదు. మరి కొంతకాలమే నేను ప్రేమించగలను. ఒక్క నిమిషం ఆగు. హలో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కొంతకాలమే లవ్ చేస్తావా? ఎరా, ఈ కథలో ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం అనుకుంటుంటే అసలు ప్రాబ్లం నువ్వు కదరా. ఇప్పుడు తెలుస్తుందా వాడు ఎలాంటి వాడు? ఇంకా చాలా ఉంది. వాడి గురించి వాడి ఫీలింగ్ ఏంటో తెలుసా? అవును, ఏంటంటే తొక్క. ఐఎమ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్. నా గురించి నా ఫీలింగ్ అదే. చాలా. కొంతకాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా? ఓకే,
ఇంత తేడా అని తెలిసిన వీడిని నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు. హలో మిస్టర్ గ్రేట్ లవర్, చెప్పు నీ గ్రేట్ లవ్ స్టోరీ చూద్దాం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు, నిజం ఎందుకు చెప్పారు రా అని. సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నిన్ను చూస్తేనే భయపడేలా చేసావు కదరా. ఎలా ప్రేమిస్తుందిరా, ఎలా ప్రేమిస్తుంది? ఖచ్చితంగా ప్రేమించదు. మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మ జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి. వాళ్ళు అప్పుడే లవ్ చేస్తారు. మా పిసిదే ఉంటది, చూడు ఎలా మేనేజ్ చేస్తాను. హే హాయ్ మై డార్లింగ్. ఇప్పుడే ఆఫీస్కి వచ్చా. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్లో ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను. నైస్. పాప పేరేంటో తెలుసా? ఏంటి? మాయ. మాయా? మ్మ్. సో స్వీట్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ. హే ఐ లవ్ యూ టూ. నీడిల్ తీస్తున్నారు, కొంచెం వీక్గా ఉన్నాను. వీకెండ్ కాల్ చేస్తానే. బాయ్ బాయ్. హే దట్స్ ఇట్. లవ్ అంటేనే 4 అబద్ధాలు, 3 SMS లు, 2 కుళ్ళు జోకులు, ఒక ఫ్లవర్ రా. అలా నేను ప్రేమించలేను రా. మరి నిజం చెప్పి ప్రేమిస్తాను. హే అయ్యో అందరూ బాగున్నారు, నాకు మాత్రం ఇలాంటి వాడు తగలాలా? హే జాను. ఏ జాను, ఏంటి నిన్నటి నుంచి ఎన్ని మెసేజెస్ పంపించాను, ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు. నేను చిన్న టెన్షన్ లో ఉన్నాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఓకే, టెన్షన్ రిలీవర్ కొత్త లైన్ జోక్ ఒకటి వచ్చింది, చెప్పనా? తర్వాత ఉంటాను. ఏ జాను, హే హావ్ యు సీన్ జాను ఎనీవే? హూ ఆర్ యు? ఐ యామ్ హర్ బాయ్‌ఫ్రెండ్. వాట్? అయ్యయ్యో అందరికీ చెప్పేస్తున్నాడే. హావ్ యు సీన్ హర్? ఎవరతను? అసలు నువ్వెవరు? హే చిట్టి గ్యాంగ్. హే రామ్, ఏంటి How are నువ్వు you? ఇక్కడ? యా. Hello. మేము గుర్తున్నావా? I know. నేను గీతూ తన్. హాయ్ సిల్. యా హాయ్. ఎవరిని వెతుకుతున్నావు? అవును జాను ఇటే వచ్చింది కదా. ఓ ఎక్కడ జానునా? చూసావా? చూసానే. ఇక్కడెక్కడ ఉండాలి? ఇప్పుడే ఇటు వచ్చింది కదా, ఇంతలో ఏమైపోయింది? దేవుడు ప్లీజ్ సేవ్ మీ గాడ్. జాను హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఐ వాస్ జస్ట్ లుకింగ్ అట్. ఎంతసేపు నీకోసమే వెతుకుతున్నాను. అడిగా నా కోసం వెతుకుతున్నావా? గర్ల్స్. అసలు ఏంటి She's here. ఏకంగా దీన్ని తీసుకెళ్లి సింహాన్ని చూపించావంట. వైల్డ్ లవా చాలా. హే ఆగవే రామ్, నువ్వు చెప్పు. ముందు నువ్వు ప్రపోజ్ చేసావా లేకపోతే తనే నీకు ప్రపోజ్ చేసిందా? చెప్పుకురా ప్లీజ్ చెప్పుకు. ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది. చెప్పేస్తాడు. నేను చెప్పానా తనే చెప్పుంటుంది, నాకు తెలుసు. మరి నువ్వేం చెప్పావు? ఇంకేం చెప్పుంటాడు? రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి అని ఉంటాడు. నో 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 యాక్చువల్లీ నేను ఏం చెప్పలేదు. రా యా బయటికి వెళ్దామా? ఓ షూర్. ఎంజాయ్. రేయ్ వాళ్ళిద్దరి మధ్యలో మనం వద్దు. అడ్వైజా? ఐ మిస్ హర్. మీ టూ. ఎలా ఉంది? బాగుంది. నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా? ఇష్టమా? ప్రాణం. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫ్యూచర్ రా. ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసావు? ఎన్ని లీటర్స్ పెయింట్ అయింది? ఎంత హైట్ లో గీశారు? ఒక్కరే గీసారా? 100 మంది గీసారా? దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది. నాకేమనిపిస్తుందో తెలుసా? చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీశాను. ఐఎమ్ సో హ్యాపీ. మనుషుల మొహాలు నీకు నచ్చవా? అందులో ఒక నిజం ఉండదు కదా. మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది? నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్, ఆ అమాయకత్వం, ఆ ఫ్రెష్నెస్, అందులో నిజం ఉంది. టెన్షన్ కూడా ఉంది. నీకు ప్రేమించడం ఇష్టం, నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం. చచ్చావే జాను. అందుకనే నువ్వు నాకు నచ్చావు. కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నావు. అవును. ఆ తర్వాత
విడిపోవాలనిపిస్తుంది. అనిపిస్తే విడిపోదాం. విడిపోయేంత వరకు హ్యాపీగా ప్రేమించుకుందాం. దానికి నేనారా దొరికాను. ఖచ్చితంగా విడిపోతామా? నమ్మవా? పద. అయ్యో, నెక్స్ట్ ఏం చూపిస్తాడు? హాయ్ మధు. కమ్. What the hell are you doing over here? Janu, my girlfriend. Huh? Jan, she's Madhu, my ex. ఎన్ని గట్స్ రా నీకు? నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా? కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు. నువ్వైనా చెప్తావని తీసుకొచ్చాను. ఎవరైనా అలా తీసుకొస్తారా? నేను తీసుకొచ్చానుగా. ఏం లవ్ రా నీది? తీసుకొచ్చి ఈ మ్యూజియం లో పెట్టాలి దాన్ని. వీడిని లవ్ చేస్తున్నావా? చేసే తీరుతావులే. చేయకుండా వాడొదళ్ళు, నువ్వు వదిలించుకోలేవు. అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత. వాడు విడిపోయినా అంతే, ఇంకొకరితో పోలికుండదు. కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు. జాను, నిన్ను చూస్తుంటే జలసీగా ఉంది. వాడి ప్రేమ నీకు దొరికినందుకు. అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది. ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని. హే మధు. యూ గెట్ లాస్ట్. ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. కమ్, లెట్స్ గో. హే, ఏంటి ఆలోచిస్తున్నావు? కూల్. ఎందుకు అమ్మాయితో విడిపోయా? ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి. ఎక్కువ కాలం ప్రేమిస్తున్నానని ఎవరైనా విడిపోతారా? ఇంకా నమ్మలేదా? దా, నేను కారణాలు లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు. చూసుకో. అమ్మాయిలంటే? నేను ప్రేమించిన అమ్మాయిలు. చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు 9 లవ్ స్టోరీస్.